సముద్రపు గాలి తాకే పవిత్రమైన బాపట్ల పట్టణంలో వేల ఏళ్ల చరిత్రను మోస్తూ భక్తుల కోరికలు తీర్చే ఒక మహావైష్ణవ క్షేత్రం ఉంది. అదే శ్రీ భావనారాయణ స్వామివారి టెంపుల్. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల పట్టణానికి గుర్తింపుగా నిలిచిన ఆలయం శ్రీ భావనారాయణ స్వామివారి దేవాలయం. ఈ ఆలయం ఎంతో పురాతనమైన వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. చాళుక్యుల కాలం నాటి నిర్మాణ శైలిని ఈ గుడిలో ఇప్పటికీ చూడవచ్చు. ఆలయంలో ప్రధాన దేవుడు శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ భావనారాయణ స్వామి. బాపట్ల అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది భావనారాయణ స్వామివారి టెంపుల్ మాట. సుమారు 1400 సంవత్సరాలు దాటిన ఒక టెంపుల్ అంట. చాలా హిస్టారికల్ చరిత్ర కలిగిన ఒక టెంపుల్ మాట. స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే చాలా ఎత్తైన గాలి గోపురం కనిపిస్తుందండి. చూడొచ్చు, చాలా బాగుంది. చూడడానికి చాలా ఎత్తైన గాలి గోపురం. ఈ గాలి గోపురం దాటి లోపలికి వెళ్తే లోపల ఆలయం ఎలా ఉందో చూడొచ్చు. తలుపులు కూడా చూడండి, చాలా పెద్ద పెద్ద తలుపులు అనమాట. అంటే ఒకప్పుడు పాతకాలం నాటి ఆలయాలకి ఇలా ఉండేవి. అదే విధమైన స్ట్రక్చర్తో నిర్మించారన్నమాట. ఇది గాలిగోపురం. ఈ గాలిగోపురం దాటగానే మనకి ఆలయ ప్రాంగణం స్టార్ట్ అవుతుంది. మనకి ఏ ఆలయానికైనా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే మనకి ఎత్తైన ధ్వజస్తంభం కనిపిస్తుందండి. ఈ భావనారాయణ స్వామి ఆలయంలో కూడా ఉండే ఆలయ యొక్క ధ్వజస్తంభం ఒకసారి చూడండి. ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా కనిపించేది భారీ రాజగోపురం. దూరం నుంచి కనిపించే గోపురం బాపట్లకు ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తుంది. ఆలయంలోని రాజస్తంభాలు పురాతన శిల్పకళను అద్భుతంగా చూపిస్తాయి. ప్రతి స్తంభం మీద కూడా పురాణ కథలు, దేవతల శిల్పాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఆలయ ప్రాంగణంలోనే ఒకవైపు ఒక మండపం కూడా ఉంది. ఇది కూడా ఒక రకమైన స్టోన్తో నిర్మించిన ఆలయం అన్నమాట. ఈ మండపం ఏ విధంగా ఉందో చూడవచ్చు మీరు. ఆలయ ప్రాంగణంలోకి వస్తే ఆలయం ఉండే ప్లేస్ ఇదే చూడండి. అంటే ప్రాకారాలు ఉంటాయి కదా ఆలయానికి. లోపలికి వచ్చిన తర్వాత రెండో ప్రాకారం అన్నమాట. ఇలాంటి ప్రాకారాలు ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ ఇక్కడ బయటకు కనిపించే ప్రాకారం ఇది. ఒక రకమైన రాయితో నిర్మించారన్నమాట. ఆ మధ్యలో భావనారాయణ స్వామి వారి ఆలయం కనిపిస్తుందని ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అసలు ఇటువంటి ఆర్కిటెక్చర్ ఎక్కడైనా ఉందండి. అంత బాగుందన్నమాట. చాలా చాలా ఫేమస్ అన్నమాట. మనం అనుకోకుండా ఈ ప్లేస్కి రావడం జరిగింది. నాకు ఈ ఆలయాన్ని చూస్తే చాలా ఏదో తెలియని ఫీలింగ్ అన్నమాట. ఆలయంలోకి వస్తే ఏదో ఆధ్యాత్మిక శక్తి ఉట్టుపడుతున్నట్టు ఉంది. చుట్టూ ఉండే ప్రాకారం కానీ లేదా గర్భాలయం కానీ బయట ఉండే ప్రాంగణం కానీ ఒకసారి ఏ విధంగా ఉందో చూడొచ్చు. స్థానిక కథనాల ప్రకారం ఈ ప్రాంతంలో ఒక గొప్ప ఋషి తపస్సుగా ఈ మహావిష్ణు ప్రత్యక్షమై భక్తులు కాపాడే దేవుడిగా ఇక్కడ వెలిసాడని చెప్తూ ఉంటారు. కాలక్రమేణా ఈ ప్రాంతం భావపట్నంగా ప్రసిద్ధి చెందింది. తర్వాత అదే పేరు మారుతూ నేటి బాపట్లగా మారిందని చెప్తూ ఉంటారు. ఈ ఆలయంలోని గోపురం, రాతి స్తంభాలు, పురాతన శిల్పాలు దక్షిణ భారత ఆలయ కళాకౌశల్యానికి అద్భుతమైన ఉదాహరణ. గర్భగుడిలో స్వామివారి రూపం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆలయంలోకి అడుగుపెట్టగానే ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మికత అనుభూతి కలుగుతుంది. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో బాపట్ల పట్టణం మొత్తం భక్తులతో కలకలాడుతూ ఉంటుంది. వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి వంటి పండుగల సమయంలో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఆ స్వామివారి కొలువైండే గర్భాలయం లోపల ఉంటుందండి. లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ కూడా ఉండాలి. మన కోనసీమలో ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామివారి ఆలయం చూడడం జరిగింది. అలాగే చుట్టుపక్కల చాలా ఆలయాలు చూపించడం జరిగింది. అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం అట. దీనికి ఉండే స్టోన్ కానీ ఆర్కిటెక్చర్ కానీ చూస్తే అర్థమైపోతుంది.
ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే స్వామివారి కొలువేండే గర్భాలయం స్టార్ట్ అవుతుంది. ఈ భావనారాయణ స్వామివారి యొక్క హిస్టరీ, ఇక్కడ అర్చక స్వాములు ఉంటారు కదండి, వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. బాపట్ల భావనారాయణ స్వామివారి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో ఉన్న అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం. క్రీస్తు 594లో క్రిమి కంఠీరవ చోళ మహారాజు నిర్మితమైన ఈ ఆలయంలో మత్స్య సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత క్షీర భావనారాయణ స్వామి స్వయంభూగా కొలువై ఉన్నారు. ఈ క్షేత్రం భక్తుడి కోసం దేవుడే భావ అని పలికిన పురాణ గాథకు, అలాగే తెలుగునాట ప్రసిద్ధమైన పంచభావనారాయణ క్షేత్రాల్లో ప్రధాన క్షేత్రంగా పేరుగాంచింది. ఈ ప్రాచీన ఆలయం చోళుల కాలంలో నిర్మితమైంది. తర్వాత కాకతీయ రుద్రమదేవి వంటి పాలకులు హయాంలో అభివృద్ధి చెందింది. ఇక్కడ లభించిన శాసనాలు 1073 కాలం నాటివని, ఇవి ఆలయ పురాతనం తెలుపుతాయని చెబుతూ ఉంటారు. యజ్ఞం జరిగిన ప్రదేశంలో క్షీర వృక్షంలో స్వామి ఆవిర్భించడం వల్ల ఇక్కడ నారాయణుడు క్షీర భావనారాయణుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఒక భక్తుడు క్షీర వృక్షాన్ని నరకబోగా అందులోంచి రక్తం వచ్చిందని ఆ భక్తుడిని రక్షించడానికి స్వామి ప్రత్యక్షమై బావమరిది అని పిలిచిన పిలుపు ఓయ్ అనే సమాధానం వచ్చినట్లు చెప్తూ ఉంటారు. అందుకే ఈ స్వామి భావనారాయణగా ప్రసిద్ధి చెందాడు. రాష్ట్రంలో ఉన్న 5 ప్రధాన భావనారాయణ క్షేత్రాల్లో బాపట్ల మొదటిది. మిగిలినవి పొన్నూరు, భావదేవరపల్లి, సర్పవరం, కాకినాడ, పట్టిసం. ఈ ఆలయాన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రక్షిస్తున్నారు. ఇక్కడ సుందరవల్లి అమ్మవారు మత్స్య సుందరవల్లిగా, రాజ్యలక్ష్మిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. భక్తులు ఇక్కడ నిత్యం మత్స్య సుందరవల్లి, రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ దర్శించుకుంటూ ఉంటారు. బాపట్ల పట్టణం ఈ స్వామి పేరు మీదుగానే భావపురిగా పిలువబడి కాలక్రమేణా బాపట్లగా మారిందని స్థానిక కథనం. ఇదండి ఇదంతా ఓకే. సీసీ కెమెరా మొత్తం. కానీ స్తంభాల నిర్మాణం కూడా అసలు అద్భుతం అండి. రాజ్యలక్ష్మి అమ్మవారండి. ఓకే, రాతి నిర్మాణం చాలా బాగుందండి. ఇది ఢిల్లీలో మ్యూజియంలో ఉందండి. ఈ స్టోన్ అండి. ఇదిగోండి మత్స్య అవతారం. స్వామివారు ముందు మత్స్య అవతారం నుంచి ఉద్భవించినట్టుగా అని చెప్పి మత్స్య అవతారం నుంచి చేశారు. ఓకే అండి. ఇకంటే చోళరాజు అండి, ఆయన గుడి కట్టించింది. దండం పెట్టుకుని ఉంటాడు కదా ఆయన అనమాట. ఆండాలు తయారు. ఇక్కడ నిత్యహోమం జరుగుతుందండి. ఇక్కడండి టీకాలు వచ్చిన మొత్తం జరుగుతుంది నిత్యహోమం. లోపల ఆలయ ప్రాంగణం అయితే ఇలా ఉంటుందండి. సీలు ఉంటుంది కదా, ఆ సీలు ఇదనమాట. అబ్బాయి అమ్మాయి. ఓకే అండి. ఇది అంతకు ముందు రాజముద్ర వేసేవాళ్ళు. ఇలాంటి రాజముద్రలు ఉండేవండి. ఇలాంటివి రాజముద్రలు. చంద్రుడు, శంకు, చక్రము, చంద్రుడు, సూర్యుడు ఇట్లా ఉండేదన్నమాట రాజముద్ర. అరవరకు కూడా పాల చెట్టులో స్వామివారు ఉద్భవించాడండి. క్షీరభావనారాయణ స్వామి పాల చెట్టులో స్వామివారు ఉద్భవించాడు. ఈ రాజుగారు శివికంటి చోళరాజు. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారి రథం అయితే మనకు తెలుసు. బట్ ఏంటంటే ఇక్కడ భావనారాయణ స్వామి ఆలయంలో చాలా డిఫరెంట్ ఆర్కిటెక్చర్ కలిగిన రథం అన్నమాట. మానా రథానికి ఇక్కడికి డిఫరెన్స్ ఉంటుంది, చూడొచ్చు ఎంత బాగుందో. అసలు దీనికి ఉండే డిజైన్ కానీ అసలు అద్భుతం అన్నమాట, వర్ణించలేము, అంత అందంగా ఉంది ఈ రథం కూడా. అక్కడ ఈ టెంపుల్ పక్కనే ఈ రథం కూడా ఇలా ఏర్పాటు చేశారు. ఒకసారి ఈ రథం ఏ విధంగా ఉందో చూడొచ్చు మీరు.
శ్రీభావదేవమభయప్రదమభ్యహస్తం చండాంసకోటిరుజిరోజ్వల తీష్ణచక్రం సోమప్రకాశజలజంకజమద్యపాణిం వందే రమా వసుమతీ సహితం సురేశం అభయవరదహస్తాం పద్మసింహాసనస్తాం కనకకమలయుగ్మ ప్రోళ్ళ సత్పాణి పద్మాం అణుపరిమితమధ్యాం కుంభికుంభస్తనాఢ్యాం ముదుల జగన శోభాం రాజ్యలక్ష్మీం నమామి. ఇది మన క్షీరభావనారాయణ స్వామి యొక్క ధ్యాన శ్లోకం అండి. ఈ క్షీరభావనారాయణ స్వామి యొక్క స్థలం పురాణం క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ దేవాలయం యొక్క నిర్మాణం జరిగి సుమారుగా 1433 సంవత్సరాలైందండి. 5వ శతాబ్దంలో క్రిమికెంట చోళ మహారాజు యొక్క ఆధ్వర్యంలో ఈ దేవాలయం నిర్మాణం జరిగిందండి. ఈ దేవాలయానికి క్షీరభావనారాయణ స్వామి దేవస్థానం రావడానికి ఈ పేరు క్షీరభావనారాయణ అనే పేరు రావడానికి ఒక చిన్న కథ ఉందండి. ఇద్దరు బ్రాహ్మణ భావభావమరుదులు ఈ బ్రహ్మారణ్యంలో కట్టెలు కొట్టుకోవడానికి వచ్చారండి. క్షీరభావనారాయణ స్వామి ఒక పాల చెట్టు యొక్క కాండం లోపల ఉన్నారండి. స్వామి బావ గొడ్డలి వేటు వేస్తాడు. ఆ చెట్టుకు తగిలిన గొడ్డలి వేటు స్వామి వక్షస్థలాన్ని తగిలి రక్తం చింది ఆ బావ యొక్క మొహం మీద పడుతుంది. ఈ హఠాత్ పరిణామానికి నిశ్చేదుడే పడిపోతాడండి బావ. దూరం నుంచి పని పూర్తి చేసినట్టు బావమరిది బావా బావా అని పిలిస్తే చెట్లో ఉన్నటువంటి క్షీరభావనారాయణ స్వామి ఓయని పలుకుతాడండి. ఈ ఓయ్ అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో వినుకుంటూ వచ్చి బావ చూడగా బావమరిది పడిపోయి ఉంటారండి లోపల. సరే ఈ చెట్టు మహిమ గల చెట్టు అని చెప్పి నమ్మి ప్రతి ఆదివారం రావటం ఆ క్షీరవృక్షానికి, అంటే మనకు శంకుస్థాపనకి వాడే కర్రండి పాల చెట్టు అంటే కాండం మీద ఆకు మనం రాల్పిన లోపల నుంచి పాలు కారుతాయండి. దాన్ని క్షీరవృక్షం అని పిలుస్తారండి. ఈ క్షీరవృక్షంలో వచ్చినటువంటి స్వామిని లోపల ఉన్న స్వామి విషయం తెలియక వాళ్ళ చెట్టును ఆరాధించడం జరిగిందండి చాలా సంవత్సరాలు. సరే ఈ ప్రాంతానికి క్రిమికంటి చోళ మహారాజు కప్పం వసూలు కోసం వస్తారండి. తనతో పాటు తెచ్చినటువంటి గుర్రాలు, ఏనుగులు, ఆవులు ఇవన్నీ మేత కోసం ఈ ప్రాంతానికి వస్తాయండి. ఈ చెట్టు యొక్క మహిమ తెలియక 2 మదగజాలు పెద్దవి తొండంతో ఈ చెట్టు యొక్క కొమ్మలు విరుచుదాన్ని ప్రయత్నం చేస్తాయి. ఆ ప్రయత్నంతో తొండాలు చెట్టు యొక్క కొమ్మలు అతుక్కుపోతాయి, గీంకరించి బాధపడుతూ ఉంటాయి. సరే అదే రోజు రాత్రి ఈ క్రిమికంటి చోళ మహారాజు యొక్క స్వప్నంలో క్షీరభావనారాయణ స్వామి దర్శనమిచ్చి, నేను ఈ చెట్టు లోపల నుంచి బయటికి రావడానికి, వ్యక్తం అవటానికి సిద్ధంగా ఉన్నాను, ఇది ఏనుగు ఒక కారణం మాత్రమే అని తెలియపరిచి, రేపు ఉదయాన్నే వచ్చి నువ్వు నన్ను ప్రార్థన చేసినట్లయితే చెట్టులోంచి విడబడి నీకు దర్శనమిస్తాను, మరియు ఇంకొక నాకు వాగ్దానం చేయమని చెప్తాడు. అదేంటంటే ఏనుగులు రక్షింపబడాలంటే ఏనుగు పాద ఆకృతితో ఉన్నటువంటి 101 స్తంభంతో నాకు దేవాలయం నిర్మిస్తానని మాట ఇస్తే నీ ఏనుగు రక్షింపబడతాయని చెప్తారు. అంటే ఏనుగు రక్షింపడనే నెపంతో ఈ భక్తులందరికీ క్షీరభావనారాయణ స్వామి దర్శన భాగ్యాన్ని ప్రసాదించారండి. అదేవిధంగా క్షీర భావ అంటే పలికారు కాబట్టి నారాయణ స్వరూపం కాబట్టి క్షీర భావ నారాయణ స్వామి అయ్యారండి. ఈ దేవాలయం 5వ శతాబ్దంలో సుమారుగా 593వ సంవత్సరంలో కట్టినట్టుగా ఇక్కడ శాసనాల్లో తెలిసిందండి మనకి. ఇవన్నీ ద్రావిడ లిపిలో ఉంటాయండి ఇక్కడ శాసనాలు మొత్తం. ఈ దేవాలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు వచ్చినట్టుగా, ఝాన్సీ లక్ష్మీబాయి వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసినట్టుగా, ఇవన్నీ తార్కాణ తీసుకెళ్ళి ఇక్కడి నుంచి హైదరాబాద్ కొన్ని ప్లస్ చెన్నై కొన్ని ఈ ముద్రలు మొత్తం తీసుకెళ్ళారండి, ఆయిల్ రాసి దానికి కెమికల్ రాసి. ఈ శాసనాలు వాళ్ళు డీకోడ్ చేసి ఒక్కొక్కటి విషయం చెప్తారని చెప్పారు, కానీ మన దగ్గరికి ఏమి డీటెయిల్ రిపోర్ట్ రాలేదండి. ఈ మాన్యుమెంటు సుమారుగా 1433 సంవత్సరాల క్రితం కట్టిన దేవాలయం కాబట్టి ఇప్పటికే నాకు తెలిసినంత వరకు నాకు 40 సంవత్సరాలండి. 40 సంవత్సరాల క్రితమే ఆర్కియాలజీ, సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ సర్వే కింద అండర్టేకింగ్లో ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు. ఇక్కడ ఏ చిన్న విషయం చేయాలన్నా వాళ్ళ పర్మిషన్తో మనం ముందుకు వెళ్ళాలండి. ఇక్కడ ఇప్పుడు మీ షూటింగ్ కూడా లోపల వద్దు అని చెప్పడానికి కూడా కారణం అదే. అలా క్షీరభావనారాయణ స్వామి చరిత్ర ఉందండి. స్వామి యొక్క భార్య రాజ్యలక్ష్మి తాయారండి. రాజ్యలక్ష్మి తాయారు యొక్క ఉద్భవం ఏ విధంగా జరిగిందంటే, ఇక్కడి నుంచి సుమారుగా ఒక 10 కిలోమీటర్ల దూరంలో కొండపాటూరు అనే ఒక గ్రామం ఉందండి. ఆ గ్రామంలో జొన్నల పాత్రలో అమ్మవారు ఒక బ్రాహ్మణ ఇంట దొరికిందండి. ఆ ఇంటి యజమాని కల్లో కనపడి, నేను క్షీరభావనారాయణ స్వామి యొక్క భార్యను, నన్ను వైశాఖ శుద్ధ పౌర్ణమి తెల్లవారుజామున స్వామికిచ్చి కళ్యాణం చేయమని చెప్పారండి. ఇప్పుడు 1433వ బ్రహ్మోత్సవం మొన్నే పూర్తయిందండి. నిన్నగాక మొన్న రథం పూర్తయింది.
ఇవాళ సాయంత్రం ద్వాదశ ప్రదక్షిణాలు ఉంటాయి, రాత్రికి పౌలింపు సేవ ఉంటుందండి. దేవాలయం యొక్క టైమింగ్స్ అండి, ఉదయం పూట 6 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు ఉంటామండి. సాయంత్రం పూట 5:30 నుంచి 9 గంటల వరకు అవైలబుల్లో ఉంటామండి. ఇంకో 3 స్వయంభూ అండి మన దగ్గర ఉంది. ఎవరంటే భావనారాయణ స్వామి, రాజ్యలక్ష్మి తాయారు. మరియు ఈ దేవాలయం నిర్మిస్తున్నప్పుడు ఒక పెద్ద పాము పుట్ట ఉందండి. ఆ పుట్ట తొలగిద్దామని కూలివాడు పలుగు వేటు వేస్తారండి. టంగని శబ్దం వచ్చి లోపల నుంచి పెద్దగా అరుపు వినపడుతుందండి. వినపడగానే ఆ లోపల ఎవరో ఉన్నారని చెప్పి చూసి నీళ్లు పోసి చూస్తే, ఇప్పుడు మీరు దగ్గర నరసింహస్వామిని చూసారు, లోపల చూసాం ఎంత భీకరంగా ఉన్న చూడండి. 6 అడుగులు స్వామి కూర్చుని ఉన్న స్వామి. మీరు ఆసేతు హిమాచలంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా కూర్చుని ఉన్న నృసింహస్వామి 9 నవనారసింహ క్షేత్రాల్లో కూడా ఇంత పెద్ద స్వామి ఎక్కడ కనపడరు మీకు. అది శాలిగ్రామ శిల అండి. ఎప్పుడు వెచ్చగా ఉంటుందండి ఆ శిల. ఈ గ్రామాన్ని మొత్తానికి నాయకుడు భావనారాయణ స్వామి అయితే, ఈ క్షేత్రానికి పాలకుడు వీరభోగ యోగ జ్వాలా నరసింహస్వామి అండి. ఇక్కడ అర్చనా కైంకర్యాలన్నీ కూడా ఆయనటువంటి చిన్న నరసింహస్వామి ప్రతిమ ఉంటుందండి, దానికే జరుగుతాయండి. పౌలింపు సేవలు కానీ అన్నీ కూడా ఆయనకే జరుగుతాయి. అట్లానే నృసింహారాధన విశేషంగా జరుగుతుంది ఇక్కడ. అలా నృసింహస్వామి యొక్క ఆరాధన విశేషంగా ప్రతి నెలలో స్వాతి నక్షత్రం రోజున స్వామి యొక్క సహస్రనామ పూజ ఉంటుందండి. సుమారుగా ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చి ఆ దాంట్లో పాల్గొని ఆర్తత్రాణపరమైనటువంటి ప్రహ్లాదవరుడైనటువంటి నరసింహస్వామి అందరినీ కృప, మీకు కూడా ఈ దర్శన భాగ్యం లేకపోయినా ఈ మాటల ద్వారా ఈ కథ తెలుసుకున్న వాళ్ళకు కూడా నరసింహస్వామి యొక్క దయ కలగాలని మనసారా కోరుకుంటున్నానండి. ఈ క్షేత్రం యొక్క పాలకుడు కాబట్టి క్షేత్రపాలకుడు నరసింహస్వామి యొక్క కృప మీ అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ, ఈ ప్రాంతంలో మొత్తం ఈ దేవాలయం 10 సన్నిధులు నిండుందండి. ఒకటి మొట్టమొదట మనం చూసినట్టయితే వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడు, దాని పక్కనే విష్ణుమూర్తి యొక్క వాహనమైనటువంటి గరుడాలు వారు. దాని తర్వాత నరసింహస్వామికి క్వైట్ ఆపోజిట్లో ఆయన యొక్క ఉగ్ర రూపాన్ని శాంతపరచడానికి ఏర్పాటు చేసినటువంటి చెన్నకేశవ స్వామి. దాని తర్వాత శయన మందిరం తర్వాత రాజ్యలక్ష్మి తాయారు. దాని తర్వాత భృగు మరీచి అత్రికశ్యప సహిత విఘ్నసాచార్య స్వామి అండి. ఈ విఘ్నసాచార్య స్వామి ఎవరయ్యా చాలామందికి తెలియదు. ఎవరో విష్ణుమూర్తి ఏమో శంఖం చక్రం కలిసి ఉంది కదా అని చెప్పి అనుకుంటారు కదా. కాదండి, విష్ణువుని ఆరాధించడానికి విష్ణుమూర్తి యొక్క మానసపుత్రునటువంటి విఘ్నస మహర్షిగా తనే ఉద్భవించి ఈ దేవాలయంలో అర్చనా కైంకర్యాలు జరగాలి. వైఘానస ఆగమం అని చెప్పని ఒక ఆగమం ఉంటుందండి. ఆ ఆగమంలో ప్రాయశ్చిత్త కర్మలతో దేవాలయ వాస్తు ఎలా ఉండాలి, విమాన గోపురాలు ఏ పరిమాణంలో నిర్మించాలి, దేవాలయ వాస్తు మొత్తం ఏ విధంగా జరపాలి అనే విషయాన్ని మొత్తాన్ని ఒక 7 ప్రశ్నలతో నింపి దాన్ని వైఘానస ఆగమం చెప్పారండి. తన శిష్యుడైనటువంటి భృగు మరీచి అత్రికశ్యపులతో ఆసేతు హిమాచలంలో వైఘానస ఆగమాన్ని ప్రాచుర్యం తీసుకొచ్చిన ఆయన విఘ్నస మహర్షి అండి. దాని తర్వాత కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే స్వామికి వెనక భాగాన 2 స్తంభాల మధ్య కింద గట్టు వేసి ఉంటుందండి. ఆ పైన మత్స్య యంత్రం ఉంటుందండి. ఈ దేవాలయం యొక్క ఆట విడుపు కానీ చాలామందికి తెలిసిన విషయం కానీ ఏంటంటే, ఈ దేవాలయం యొక్క పునఃప్రతిష్ఠ ఇప్పుడు 1400 సంవత్సరాలు అయితే ఒక 100 సంవత్సరాలకు 200 సంవత్సరాలకి మళ్ళీ కుంభాభిషేకం చేస్తారు కదా. ఆ కుంభాభిషేకంలో భాగంగా చాలాసార్లు ఈ దేవాలయం యొక్క పునఃప్రారంభానికి కానీ పునఃప్రతిష్టకు కానీ రెనోవేషన్స్ చేసిన కానీ అన్ని మీన లగ్నంలో చేశారండి. అది కూడా కాక ఈ ప్రాంతం సముద్ర తీర ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ప్రధానమైనటువంటి ఆహారంగా సంపాదించుకోవడానికి వృత్తి చేపల వేట కదా. అదే మత్స్య యంత్రం విష్ణుమూర్తి వాళ్ళకి ఆహారం అని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ ఆ మీన యంత్రం వేశారండి. ఆ మీన యంత్రం దేవాలయ యొక్క వాస్తు మొత్తాన్ని నలిఫై చేస్తుందండి. అలానే మనం దాన్ని ఆ గట్టెక్కి తాకినట్లయితే మన మనోభీష్టాలన్నీ నెరవేరుతాయండి. మన మనసులో కోరిక అనుకుని తాకామనుకోండి, మళ్ళీ పూర్తిగా వచ్చి మళ్ళీ తాకితే సరిపోతుంది. ఇక్కడేం చెల్లించాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ తాకినంత మాత్రాన మీ కోరికలు తీరుతాయండి. ఇంకొద్దిగా ముందుకు పోయినట్లయితే శ్రీదేవి భూదేవి సహిత రంగనాయక స్వామి ఉన్నారండి. రంగనాయక స్వామి యొక్క నాభి నుంచి ఉద్భవించినటువంటి చతుర్ముఖ బ్రహ్మ, అదే ఆయన పాదాలు వదిలినటువంటి ఆ చివర కూర్చున్నారు సరే కండవ వేస్తున్నారు ఒక ఆయన క్రిమికంఠీవ చోళ మహారాజు అండి. ఆ చోళ మహారాజు పక్కన 2 రాక్షసులు ఉన్నారు చూసారా, వాళ్ళిద్దరు మధుకైటపులండి. దాని పక్కనే ఈ దేవాలయంలోనే ఈ పక్కన మన యూనియన్ బ్యాంక్ పక్కనే శివాలయం ఉందండి. ఆ శివాలయం ఈ దేంట్లో అంతర్భాగంగా ఉందండి. రాజు యొక్క ఆంతర్యం ఏంటంటే, శివకేశవుల్ని ఏకద్వారంలో దర్శించుకున్నట్లయితే రామేశ్వరం వెళ్ళిన ఫలితం
ద్విగుణీకృతం అవుతుందండి. 2 సార్లు రామేశ్వరం వెళ్తే ఎంత ఫలితమో ఒకే ద్వారంలో శివకేశవుని దర్శిస్తే, శ్రీకాళహస్తిలో ఉంటారు చూసారా, వెంకటేశ్వర స్వామి ప్లస్ శివుడు కలిసి ఉంటారు, అక్కడికి శ్రీకాళహస్తి వెళ్తే రామేశ్వరం 2 సార్లు వెళ్ళిన ఫలితం వస్తుందండి. అట్లానే ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి చేశారండి. దాని తర్వాత వైష్ణవ, శైవ, వీరశైవ అని చెప్పని రకరకాలైనటువంటి విభేదాలు క్రిమికంఠేవ చోళమారు యొక్క మనవడు రాజరాజ చోళుడు, మనకు బృహదీశ్వాలయం కట్ట చూసారు, రాజరాజ చోళుడు టైంలో ఈ వీరశైవం, వీర వైష్ణవం ఈ తగాదాల వల్ల ఈ దేవాలయం యొక్క ఉన్నటువంటి స్వామిని, గంగా పార్వతి సమేత సోమేశ్వర స్వామిని సపరేట్గా ఇంకో దేవాలయాన్ని కట్టి అక్కడికి షిఫ్ట్ చేశారండి. ఆ ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే ఆ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో ఆండాల అమ్మవారిని ప్రతిష్ఠ చేశారండి. ఇక్కడ ధనుర్మాసం చాలా విశిష్టంగా జరుగుతుందండి. ఉదయం పూట బిందు తీర్థం దగ్గర నుంచి, పాసురాల దగ్గర నుంచి, ప్రసాద వితరణ దగ్గర నుంచి చాలా వైభవంగా జరుగుతుందండి. అవకాశం ఉంటే ధనుర్మాసం రావడానికి ప్రయత్నం చేయండి. తర్వాత రాములు వారు, తర్వాత ఇందాక మీకు చెప్పినటువంటి నరసింహస్వామి, ఈ 1000 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి, 100 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి వైష్ణవ మత ప్రచారకుడు రామానుజులు ఏర్పాటు చేసినటువంటి లోపల రామానుజులు మరి 13 మంది వారి యొక్క భాష్యకారుల సన్నిధి. అలా ఈ దేవాలయం 1433 సంవత్సరాల నుంచి విరాజిల్లుతూ భక్తులకు కొంగు బంగారమై ఆర్తత్రాణపడినటువంటి క్షీరభావనారాయణ స్వామి అందరి కోరికలు తీర్చి, మీ మనోభీష్టాలు తీర్చి, మీ కుటుంబాలకి ఆయురారోగ్యాలు మరియు భోగభాగ్యాలు కలిగించాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హర్ష శ్రీరామ్ ఛానల్కి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ కూడా స్వామి యొక్క కృప కలగాలని మనసారా కోరుకుంటున్నాను. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీ సర్వే జనా శ్రీ క్షీరభావనారాయణ స్వామి కృపా కటాక్షణ వీక్షణాభివృద్ధిరస్తు. ఆయుష్మాన్ భవ. స్వస్తి. ఇదే బాపట్లలోని పవిత్రమైన శ్రీ భావనారాయణ స్వామివారి దేవాలయం కథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఆంధ్రప్రదేశ్ చారిత్రక ఆధ్యాత్మిక ప్రదేశాల వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హర్ష శ్రీరామ్ అంతర్వేది.